చాలా మంది సినిమా ఇండస్ట్రీకి ఎలా వస్తారు అంటే అమ్మాయిల సంగతే తీసుకుందాం. అద్దంలో మొహం చూసుకొని గోడ దూకేసి వస్తారు. సంచి చెంబు చేలా పట్టుకొని. ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. ఏదో రకంగా కొన్నాళ్ళు తెచ్చుకున్న 10 పైసలో ఉంటాయి కాబట్టి బతకడానికి, తినడానికి, నడవడానికి ఆ మెట్టు, ఈ మెట్టు ఎక్కి అక్కడ ఇక్కడ ఫోటోలు పెట్టేసి కొద్దో గొప్ప అవకాశాలొస్తాయేమో అనుకోని ఒక ఆశతో ఎదురు చూస్తా ఉంటారు. కానీ ఎక్కిన ప్రతి మెట్టు దగ్గర వాళ్ళు అవకాశం ఇస్తాము కానీ అని గోకుతారు. అక్కడ వాళ్ళు అంటే అవసరం ఉన్న వాళ్ళు లొంగుతారు. లేదు నేను లొంగను అనుకున్న వాళ్ళు నిలబడి ఇంకోలాగా ఏదైనా సాధించుకొని పైకొస్తారు. సేమ్ ఆర్టిస్ట్ ఎలాగో డాన్సర్స్ గూడా అలాగే. ఫస్ట్ డాన్సర్ అవ్వాలని బాగా డాన్స్‌లేస్తున్నాం గదా! అంటే టీవీ షోలో పాల్గొనడానికొస్తే సైడ్ డాన్సర్‌లుగా తీసుకుంటారు. ఆ తర్వాత ఏదో రకంగా డాన్సర్స్ అవుతారు. కొంచెం చిల్లర ఎక్కువ ఏమన్నా ఉంటే సంపాదించుకొని డాన్సర్ కార్డ్ తీసుకుంటారు అవకాశాలొస్తాయేమో అని. అలా కొరియోగ్రాఫర్ అవుతారు. కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, డైరెక్టర్ అవ్వాలన్నా ఇండస్ట్రీలో ఏముంటదంటే కొన్నాళ్ళు ఒక ఫేమస్ డైరెక్టర్ దగ్గర నువ్వు అసిస్టెంట్‌గా పనిచేస్తేనే నువ్వు డైరెక్టర్ అవుతావు. అలాగే సేమ్ కొరియోగ్రఫీ గూడా అంతే. కొన్నాళ్ళు కొరియోగ్రాఫర్‌గా కొంతమంది దగ్గర నువ్వు పనిచేస్తే నువ్వు కొరియోగ్రఫీ చెయ్యొచ్చు. సో, ఇకపోతే 'జానీ మాస్టర్' ఇతని గురించి మాట్లాడుకుంటే ఇతనొక వుమనైజర్. వుమనైజర్ అని చెప్పుకోవడం కంటే గూడా ఇంకా పదం ఏమైనా ఉందంటే ఇతనికి టీనేజర్స్ అంటే చాలా ఇష్టం. టీనేజర్స్ ఇన్ సెన్స్ మైనర్ బాలికలంటే చాలా ఇష్టం. అంటే అప్పుడే మెచ్యూర్ అయ్యి మైనర్స్‌గా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళంటే ఇతనికి మోజు. ఈ మోజు తీర్చుకోవడానికి చాలా మందికి డాన్సులు నేర్పించేటప్పుడు అందరిని అనుభవించాడు. ఎవరు బయటికి రాలేదు ఇప్పటి వరకు. అండ్ ఒకటి మాత్రం తప్పు వీళ్ళ భార్య ఆయేషా మీద గూడా కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఒస్తున్నాయి. అవి మాత్రం అబద్ధం. ఆయేషాకేమి తెలీదు ఇతని రాచకార్యాలన్నీ. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఏమైందంటే 2017లో ఈ పిల్ల పరిచయం అయింది తనకి. ఎందుకు 2017 ఎందుకు పరిచయం అయింది? ఆ టైంలో 'ఢీ' జోడీ నడుస్తోంది. 'ఢీ' జోడీ నడిచినప్పుడు ఇతను జడ్జ్‌గా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ 'ఢీ చాంపియన్స్' అనేది ఒకటొస్తది. అప్పుడు ఈమెను తీసుకోవాలి. అదొచ్చేసి 2019. సో, 2017లో పరిచయం 2019. ఇప్పుడు 2024లో ఆ పిల్ల వయసు 21 ఇయర్స్. అంటే అప్పుడు మైనర్. 15, 16 ఏళ్ళు. అంతే జస్ట్. ఆ టైంలో తను 'ఢీ చాంపియన్స్‌లో' పార్టిసిపేట్ చేయాలనుకుంది. కానీ ఇతను నువ్వు కొరియోగ్రఫీ నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీగా ఉండు అని పెట్టుకున్నాడు. తెర మీదకి పంపిలా. ఎక్కడ ఫేమస్ అయితే ఎగిరిపోతదనుకున్నాడో ఏంటో మరి తెలీదు. మొత్తానికి అలా పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ ఉన్న ప్రతిసారి ఈమెను పట్టుకెళ్లడం, అక్కడ లైంగికంగా వేధించడం. ఇంకా నీచంగా మాట్లాడుకోవాలంటే షార్ట్‌గా మధ్యలో గూడా ఈ పిల్లని క్యారీ వ్యాన్‌లో పెట్టి లోపలికొచ్చి జిప్ తీసి ఏదో చేయమని అడగడం. ఆ పిల్ల ఏమన్నా నా వల్ల కాదు నేను చేయను అని అడిగితే మొహం తీసి అద్దానికేసి పగలగొట్టడం. ఇలాంటివన్నీ చేసేవాడు. అండ్ నెక్స్ట్ ఆహ్, ఇంట్లో గూడా అయిపోయింది సార్ ఇంకా ఎళ్ళొచ్చా అంటే ఎందుకెళ్ళను ఉండు ఇక్కడే ఉండు పర్వాలేదు ఉండు అనడం. ఇలాంటివన్నీ చేసేసరికి ఆ పిల్ల యాక్చువల్‌గా ఏంటంటే తను గట్టిగా స్టోన్ లాగా నిలబడింది. ఇతనికి లొంగల. కాకపోతే తనకేంటి అవసరం? కొరియోగ్రాఫర్ అవ్వాలి. ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు పనిచేశా వీడి దగ్గర. కొన్నాళ్ళు అటు ఇటుగా చేసేస్తే కొరియోగ్రాఫర్ అయిపోవచ్చన్న ఇదితో తనుంది. కానీ ఇతను బెదిరించేవాడు. నన్ను కాదనుకో నువ్వు కొరియోగ్రాఫర్ అవ్వలేవు. నేను చెబితే తప్ప నీకు ఎవరి దగ్గర అవకాశాలు రావు. నువ్వు ఇంకెవరి దగ్గర జాయిన్ అయినా సరే ఒక్క ఫోన్ కాల్ చాలు నిన్ను బయటికి గెంటేస్తారు. పైగా నీకో విషయం తెలీదు. నాకు జనసేన పార్టీ మద్దతుంది. పైగా మా ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉంది. నేను ఊ అంటే ఊ, ఆ అంటే ఆ. నిన్ను ఏమన్నా చేయగలను. ఇండస్ట్రీలో లేకుండా చేయగలను. అసలు నేను భూమి మీద లేకుండా చేయగలను. ఏదేమైనా సరే నువ్వు నాకు లొంగి పడుండాలి అని ఆ పిల్లకి చెప్పడంతో చూసింది. ఏదో ఒక టైంకి కట్టలు తెంచుకుంటది గదా! అలా కట్టలు తెంచుకొని బయటకొచ్చి కేస్ పెట్టేసింది. ఇప్పుడు 21 ఇయర్స్ ఆ పిల్లకి. ఇతని దగ్గర పని చేసినప్పటి నుంచి అండ్ ఇంకొకటి ఇతను చేసిన నేరాల్లో 376 పెట్టారు. రేప్ కేసు అని. 506 పెట్టారు. మోసం చేశాడు, బెదిరించాడు అని. 340, 352 340 అదేంటో పెట్టారు. సెక్షన్ 2 కింద. గాయపరిచాడు అని. కానీ అసలు పెట్టాల్సిన కేసులు వీళ్ళకి తెలియట్లా ఫోక్సో. ఎందుకు ఫోక్సో అంటే ఇప్పుడు ఆ పిల్ల 21 ఇయర్స్. అతను అనుభవించినప్పుడు ఆ పిల్ల షీ ఈస్ ఎ మైనర్.
సో మైనర్ బాలిక మీద ఇతను అత్యాచారం చేశాడు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. లైంగికంగా వాడుకున్నాడు. సో ఇతని మీద పెట్టాల్సింది ఫోక్సో కేసు. అది పెట్టకుండా అడ్డమైన కేసులన్నీ పెట్టారు. సరే వాటెవర్‌లే అది వాళ్ళ ఇది. కానీ ఏదేమైనప్పటికీ అరెస్ట్ అవుతాడు, పెద్ద విషయం కాదు. అండ్ ఇప్పుడు వాళ్ళ భార్యను లాగడం మాత్రం తప్పు. ఇకపోతే జనసేన పార్టీ ఇతన్నేం చేసిందంటే ప్రెజెంట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అండ్ నీకు జనసేనకి ఎలాంటి సంబంధం లేదు అధికారికంగానే ఒక పదం అయితే వదిలేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే వీళ్ళు అలాగే ఉంటాడు. వీళ్ళ నాయకుడు అలాంటోడు కాబట్టి వీళ్ళు కూడా అలా తయారయ్యారని చెప్పుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇంక దాని గురించి ఇంకేం మాట్లాడుకుంటాం చెప్పు. కరెక్ట్ గానే ఇప్పుడు ఆయన అలాంటోడే తను బయటపడ్డు. ఏమనంటే అధికారం అడ్డు పెట్టుకొని ఇంకేమన్నా చేయొచ్చు. ఇంతకుముందు సెలబ్రిటీస్ అని అడ్డం పెట్టుకొని ఆ పూనం కౌర్ లాంటోళ్ళని కూడా నోరు తెరవకుండా చేశాడు. ఎవడు నోరిప్పాలా ఆఫ్‌కోర్స్. సేమ్ అతన్ని నమ్ముకున్నోళ్ళు ఎలా ఇప్పుడు మొన్న రీసెంట్‌లీ 'పుష్ప' వల్ల అందరూ స్మగ్లర్‌లు తయారవుతున్నారు అన్నాడు కదా! 'పుష్ప' సినిమా చూసి ఎవడు స్మగ్లర్‌లు అవ్వలా. మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నా. మనల్ని చూసి మనం ఎలా ఉంటే మనల్ని నమ్ముకున్నోళ్ళు అలా తయారవుతారు. మనం ఇలాంటోళ్ళం కాబట్టి మనల్ని ఫాలో అయ్యేవాడు కూడా అలాగే తయారయ్యాడు. మరి ఇంకేం చెప్తాను చెప్పు. అంటే వాడు ఆల్రెడీ అలా తయారయ్యాక నీ దగ్గరకొచ్చాడనుకో తర్వాత సంగతి. కానీ ఇలాగే మాట్లాడుకోవాలి. యథా రాజా తథా ప్రజ అంతే. ఇకపోతే జానీ మాస్టర్‌కి మాస్టర్ అనడానికి కూడా నాకు నోరు రావట్లే వీడిని. ఇకపోతే ఈ జానీని ఫోక్సో కేస్ కింద లోపల దోసి ఆల్రెడీ 2015లో కూడా ఇలాగే ఒక కాలేజ్ అమ్మాయి మీద ఇట్లాగే చేస్తే ఆ కేసు నమోదయ్యి 2019లో ఇతనికి శిక్ష పడింది. 6 నెలలు జైలు శిక్ష కూడా పడింది. అయినా సిగ్గు రాకుండా అంటే 2019లో శిక్ష పడింది. 2017 నుంచి మళ్ళీ ఇదే కంటిన్యూయేషన్. 2019లో ఓ పక్క శిక్ష పడ్డా కూడా ఇంకో వైపు ఈమెను మెయింటైన్ చేశాడు. ఇంకెంత మించి ఇంకా దరిద్రం ఏం మాట్లాడుకుంటాం చెప్పు. సో టీనేజ్ అమ్మాయిలంటే ఇతనికి మోజు. అండ్ ఇంకొకటి ఫారినర్ డాన్సర్స్ వచ్చేవాళ్ళు. నేనే కొరియోగ్రాఫర్‌ని. నాలాంటోళ్ళు అంటేనే నువ్వు ఇక్కడ బతకగలవు. లేకపోతే నీకు జీవితం ఉండదని చెప్పి ఫారిన్ డాన్సర్స్‌ని వాడుకునేవాడు. అండ్ వీడు వాడుకున్న ప్రతి చెత్తని పేమెంట్లు ఎక్కడ వీడేమన్నా ఇస్తాడనుకున్నారా? ప్రొడ్యూసర్. ఏమని? ఎంత నీకు పర్ డే? 10,000 ఇస్తారండి. 20,000 చెప్పు. నేను ఇప్పిస్తా. అంతే. ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి ఈ డాన్సర్లు 10 మంది అండి మనిషికి 20,000 అని చెప్తాడు. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు. ఆయనదేం పోయింది పాపం ఆయనకు తెలీదు కదా! సో ప్రొడ్యూసర్ చేత డబ్బులు పెట్టించుకోను గానీ లొకేషన్‌లో కూడా ఎంజాయ్ చేసేవాడన్నమాట జానీ మాస్టర్. అదే పనిగా పెట్టుకున్నాడు. సో ఇట్లాంటోళ్ళని మొన్న అమ్మ అందరూ నిలబడ్డారు కాబట్టే ఈరోజు అమ్మ కొలాప్స్ అయిపోయింది మలయాళం సంఘం. నడిగర్ సంఘం కూడా ఇప్పుడిప్పుడే గొంతెత్తుతుంది. అండ్ ఈవెన్ మన మా అసోసియేషన్ కూడా ఇప్పుడిప్పుడే వీళ్ళు కూడా అర్జీలు పెట్టుకుంటున్నారు మనకి ప్రొటెక్షన్ కావాలని. ఏదేమైనప్పటికీ మహిళల పైన ఇలాంటివి జరుగుతానే ఉంటాయి. జరిపించేవాళ్ళు జరుగుతూనే ఉంటారు. ఒక్కరన్నా సరే స్టాండ్ తీసుకొని బయటికొస్తే ఇలాంటోళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఫ్రెషర్స్ ఏమైతే ఉంటదో మహిళలకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అప్పుడు అందరూ కూడా ఈ